అందరికీ నమస్కారం. నా పేరు ఏపూరు శ్రీనివాసరావు అండి. ఇటీవల సంభవించిన మిసాంగ్ తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు పూర్తిగా ధ్వంసమవడం ఉంది. చేలు కోసేశారు. మీరు చూశారు వరిసేను పనుల మీద ఎలా తడిసిపోయో. గత 3 రోజులు బట్టి కురిసిన వర్షాలకి చేను ముద్దయిపోయి ఆ ధాన్యం కూడా రంగు పూర్తిగా మారిపోయి ఎందుకు పనికి రాకుండా పోయిన సందర్భాలు ఏర్పడ్డాయి. మరి ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ఆత్మహత్యలే శరణ్యం. దీన్ని బట్టి పూర్తి స్థాయిలో ఈ కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నారో కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బందితో సర్వే జరిపించి ప్రతి రైతుని కూడా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. వరిచేను పనుల మీద తడిసిపోవడమే కాదు, కోసి కుప్పనూర్చిన ధాన్యాలు కూడా రాశులు వేయడం జరిగింది. ఆ రాశులు కూడా పూర్తిగా తడిసిపోయి ఇప్పుడు ఆ కొనుగోలు కూడా ఎవరన్నా ముందుకు వద్దామంటే ధాన్యం వ్యాపారస్తులు కూడా కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు అందుచేత తడిసిన ధాన్యం కూడా పాడైపోవడం జరిగింది. మరి అలాగే వరిచేను పనులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరి అలాగే చూసుకుంటే పత్తి, మిరప, వాణిజ్య పంటలు కూడా తీవ్రంగా ఈ మిసాంగ్ తుఫాను వల్ల నష్టపోవడం జరిగింది. అందుచేత ఇప్పుడు మేము ప్రతిపాడు మండలం ముఖ్యంగా చెప్పాలంటే మా స్వగ్రామం చిన్నసంగలపూడి గ్రామంలో కూడా రైతులు చిన్న సన్నకారు రైతులండి, అందరూ కౌలు చేసుకునే రైతులు ఈ పంటలు ఏదైతే పండించారో అన్ని రకాలుగా పెట్టుబడులు పెట్టేసి ఆఖరి కోత దశలో ఇప్పుడు చేను పనుల మీద తడిసిపోవడం జరిగింది. మరి వాళ్ళు ఎంతో ఆర్థికంగా అప్పులు తీసుకొని వచ్చి చేనుకి పెట్టుబడులు పెట్టేసి పండించడం జరిగింది. ఇప్పుడు ఈ దశలో